Hello everyone. Good afternoon guys. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. So in particular session lo aithe we'll be discussing the 10 most important topics or 10 most important concepts I mean properties that you have to understand related to group 13 and group 14. Okay, right? So we'll focus on those particular topics. So ఒక్కొక్కటిగా we'll try to understand in this particular session, right? So before I start this particular session, మీలో ఎవరన్నా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే please subscribe to the channel, and if there is anyone who did not join the telegram group లో ఎవరన్నా జాయిన్ అవ్వనట్లయితే use the QR code to join the telegram group. And I have a very much most important announcement for you. మీలో ఎంతో మందికి తెలిసిన విషయం ఏంటంటే Vedantu is now offline. So ఒక రకంగా చెప్పాలంటే in many of the cities all across India we have come up with our Vedantu learning centers. So మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి we have our Vedantu learning centers in విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. సో ఈ 4 cities-లో అయితే we have Vedantu learning centers. And if you want to be part of this, so ఎందుకు Vedantu learning centers, I have done so many sessions related to that also. So one thing is the personal attention. Trust me, personal attention is something which changes everything for a student. This is something I have realized that also, right? So that is the one of the main reason, I would suggest you. ఒకటేంటంటే ద టీచర్స్ ఆర్ వండర్ఫుల్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ హియర్. అండ్ క్లాస్ రూమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక నార్మల్ రెగ్యులర్ క్లాస్ రూమ్ సెటప్ అయితే ఉండదు. యూ విల్ బీ అమేజ్డ్ బై హ్యావింగ్ టు పార్టిసిపేట్ ఇన్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ క్లాస్ రూమ్. ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దట్, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యూ ఆల్వేస్ గెట్ ద డౌట్ సపోర్ట్, అకాడమిక్ మెంటర్ ఎప్పుడు కూడా మీరు మాతో ఉన్నంత వరకు కూడా ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ a dedicated academic mentor meekosam matrame. He will be helping you out in all the aspects, right? And the next thing is about the right, so here are the various reasons why Vedantu learning centers are very unique. ఒకటేంటంటే మీకు క్లాస్ రూమ్స్ కావచ్చు, అలానే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్కు సంబంధించిన నోట్స్ కావచ్చు, అలానే క్లాస్ రిప్లై అర్ధరాత్రి 12 గంటలకు కూడా మీరు లేసి ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద రిప్లై ఆఫ్ ద క్లాస్ యూ కెన్ వాచ్ ద రిప్లై, రైట్? అండ్ కంటిన్యూస్గా ఈ సిస్టమ్ మొత్తం కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రెపాజిటరీ ఆఫ్ ద క్లాసెస్. అంటే ఒక క్లాస్ వినాలంటే మళ్ళీ కూడా మీరు వినొచ్చు. అండ్ టెస్ట్లు అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. కస్టమ్ టెస్ట్ తీసుకోవచ్చు, ఒక పర్టికులర్ టాపిక్కి సంబంధించిన టెస్ట్ కావాలంటే టాపిక్కి సంబంధించిన టెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఒక చాప్టర్ టెస్ట్ అంటే చాప్టర్ టెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఫుల్ కంప్లీట్ సిలబస్ అంటే ఫుల్ కంప్లీట్ టెస్ట్ తీసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్. సో దిస్ ఆర్ ద వేరియస్ సెంటర్స్ ఆల్ అక్రాస్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు అండ్ విజయవాడ. అండ్ దిస్ ఈస్ ఎ స్కాలర్షిప్ ఫర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఎ జేఈ ఆస్పిరెంట్ లేదంటే నీట్ ఆస్పిరెంట్ అయ్యండి, ఇఫ్ యు ఆర్ ఇన్ గ్రేడ్ 11th ఆర్ గ్రేడ్ 12th, ఓకే, సో లెట్స్ సే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నువ్వు గ్రేడ్ 11th నుంచి 12th వెళ్తున్నట్లయితే ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఫర్ గ్రేడ్ 12th, లేదు యు ఆర్ ఇన్ గ్రేడ్ 12th అండ్ యూ వాంట్ టు బీ ష్యూర్, ఒకవేళ లెట్స్ సే అంటే అన్నీ మీకు బాగానే జరగాలని ఎప్పుడు నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో సమ్టైమ్స్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, సో యూ వాంట్ టు టేక్ ఎ డ్రాప్. సో ఖచ్చితంగా యూ క్యాన్ రిజిస్టర్ విత్ అస్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ గ్రేడ్ 12th ఆల్సో. సో ఇది 8th to 12th ఫౌండేషన్. ఇఫ్ యూ ఆర్ ఇన్ జేఈ ఆర్ నీట్ ఆస్పిరెంట్, ఆబ్వియస్లీ యూ క్యాన్ టేక్ దిస్ టెస్ట్ టు విన్ ద స్కాలర్షిప్స్. దట్ ఈస్ అప్ టు 70% స్కాలర్షిప్ అయితే మీకు వస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. ఈ టెస్ట్ కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రాయొచ్చు, దర్ ఈస్ నో ఇష్యూ విత్ దట్. కాకపోతే మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ఇన్స్టెంట్ వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, రైట్. సో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై టు ఇట్, రైట్? సో నెక్స్ట్ థింగ్, ఫస్ట్లీ ఇట్స్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో బేసికల్గా దేంట్లో అయినా సరే అది పీ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే, సో ఇట్ విల్ బీ 1 hour. రవీంద్ర రాణి, ఇట్ విల్ బీ ఓన్లీ ఫర్ 1 hour. ఓకే, సో 1 hour we will try to understand about the electronic configuration. Hi Bhaskar, good afternoon. Bhavana, Rani, Sridhya, right? Ajmira. Correct me if I'm wrong. Ajmira. Okay.
Hi Bhavana, good afternoon everyone. So guys, good afternoon once again. So manakentante electronic configurations are really important. So first thing to understand about which group they belong to, manaku telisina vishayam entante this belongs to the 3A group. Okay, or you can just say this is nothing but a 13th group అని చెప్పొచ్చు అంతే కదా 3A group or 13th group. ఇదైతే it is 14th group or 4A group గా దీన్ని మనం పరిగణిస్తాం అంతే కదా. ఎస్, సో దీంట్లో బేసికల్గా ఫిల్లింగ్ ఆఫ్ ఈ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ జరుగుతుంది. ఈ గ్రూప్ కంటూ ఒక స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది ఏంటంటే NS2 NP1 is the general electronic configuration. అంటే దీంట్లో వాలెన్సీ షెల్లో NS2 NP1 అనే ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? హియర్ ఆల్సో యూ విల్ హ్యావ్ NS2 NP2 is the general electronic configuration. ఓకే, వీటి యొక్క గ్రూప్ నెంబర్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? సింపుల్గా గ్రూప్ నంబర్ is nothing but 10 plus number of NS and NP electrons. అంటే టోటల్ ఇక్కడ 10 plus 3 13th గ్రూప్, 10 plus 4 14th గ్రూప్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, ఇలా కనుక్కుంటాం. అండ్ ఇక్కడ ఏంటి, ఇది వచ్చి ఫస్ట్ which period does it belongs to based on the valency shell. Boron ki 1s2 2s2 2p1. So second shell is the valency shell. Ante principal quantum number for the valence shell electron is 2. Ante this belongs to the second period anamata. Mari this belongs to third period. This belongs to fourth period, fifth period, and here is the sixth period. So these are the various elements that you have. Sorry, let me write it properly. So here is the second period, ikkada third period, fourth period, fifth period, and here is the sixth period. So this is also belonging to second period, third, fourth, fifth, and sixth period. So వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం రాయాలి అని అంటే ఎలా రాస్తాం? హౌ డు యూ రైట్ ఇట్? సో వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. సో బోరాన్కి కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ హీలియం 2s2 2p1 గా రాయొచ్చా? Absolutely I can write. Here also helium 2s2 2p2. This is the electronic configuration of carbon. And similarly, if you want to write for the aluminium, here you have neon 3s2 3p1. Here also neon 3s2 3p2. ఓకే, సో దెన్ కమ్స్ గ్యాలియం అండ్ జెల్మేనియం. దీంట్లో ఇక్కడ నుంచి మనకు డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏం స్టార్ట్ అవుతాయి? డి ఆర్బిటాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనకు డి ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? యూ విల్ హ్యావ్ ఆర్గాన్ 3d10 4s2 4p1. ఇక్కడ కూడా యూ విల్ హ్యావ్ ఆర్గాన్ 3d10 4s2 4p2. ఓకే, and similarly for indium game వస్తుంది చెప్పండి. So what happens for indium? So దీంట్లో కూడా మనకు D వస్తుంది. So here is argon krypton 4d10 5s2 5p1. ఇక్కడ కూడా you will have krypton 4d10 5s2 5p2 electronic configuration. Okay, Bhaskar Biraj unnara. What is it, guys? So next thing is with respect to the thallium. Ante ikkada krypton xenon, you will have 4 ఇక్కడ నుంచి F ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ F కూడా వచ్చేస్తుంది. అంటే అన్నిట్లో D వస్తుంది, దీంట్లో D అండ్ F రెండు కూడా వస్తాయి. సో 4f14 5d10 6s2 6p2. Understood? మరి ఇక్కడ కూడా you will have xenon 4f14 5d10 6s2 6p2 అవుతుంది. సో here it is 1, here it is 1, అక్కడ 6p2. సో దిస్ ఆర్ ద వేరియస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉపయోగించి మనం ఎన్నో విషయాల్ని చెప్పచ్చు. ఓకే, సో బై లుకింగ్ అట్ దిస్ ఒక విషయం ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే I have explained you something when we are discussing about the
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మీకు గుర్తున్నట్లయితే నేను అయానైజేషన్ ఎనర్జీ గురించి ఒక విషయం చెప్పాను. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్? సో అయనైజేషన్ ఎనర్జీ విషయం గురించి వస్తే మనకు 5D సిరీస్, ఓకే, యూ రిమెంబర్ 3D 4D 5D 5D సిరీస్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఇస్ మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 4D సిరీస్ అని చెప్పాను. దీనికి గల కారణం ఏం చెప్పాను? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెరీ సిమిలర్ సైజెస్, వాటి యొక్క సైజెస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉండడం కారణంగా మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుందనే విషయాన్ని చెప్పాను. అండ్ దిస్ అప్లైస్ ఆల్సో టు ద బోరాన్ అండ్ కార్బన్ ఫ్యామిలీ అని చెప్పాను. మీకు గుర్తున్నట్లయితే ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ దిస్ ఆల్సో అప్లైస్ టు ద బోరాన్ అండ్ కార్బన్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే థాలియం విల్ హ్యావ్, అంటే అక్కడి నుంచి కన్క్లూషన్ చేస్తే, ఓకే, ఐ విల్ రైట్ డ్యూరింగ్ ద అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, ఒక విషయం ఏం తెలుస్తుందంటే దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో బేసికల్గా జనరల్గా మనం ఏమనుకుంటామంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కోవలెంట్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఒక భావనలో మనం ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే దీంట్లో ఈ డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్, సో బేసికల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎస్ ఆర్బిటాల్స్ న్యూక్లియస్కి చాలా క్లోజ్గా ఉంటాయి. ఎస్ ఇస్ గ్రేటర్ దాన్, పి ఇస్ గ్రేటర్ దాన్, డి ఇస్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్. సో షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఏం చేస్తాయంటే ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో ఈ వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో ఈ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అంటే మిగతా షెల్స్ ఇవి ఏవైతే లోపల ఉన్నాయో ఈ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే న్యూక్లియర్ ఛార్జ్ని అక్కడికి రీచ్ కాకుండా స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తాయి. సో దాన్నే షీల్డింగ్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఎస్ ఆర్బిటాల్స్కి షీల్డింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్కి వచ్చేసరికి షీల్డింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ అనమాట. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ డి అండ్ ఎఫ్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్ అనేది డామినేటింగ్ అయిపోతుంది. కిందికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్స్లలో, ఈ రెండు గ్రూప్స్లలో మనకు న్యూక్లియర్ ఛార్జ్ చాలా డామినేటింగ్ అయిపోతుంది. సో ఎందుకు డామినేట్ అవుతుంది న్యూక్లియర్ ఛార్జ్ అంటే బికాస్ ఆఫ్ ద పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి అండ్ ఎఫ్. న్యూక్లియర్ ఛార్జ్ ఏమో పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతున్నాయి, కానీ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఈ డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్లో ఫిల్ అవ్వడం కారణంగా వీటి యొక్క షీల్డింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాటికి ఈ న్యూక్లియర్ ఛార్జ్ని బయట ఉండే ఎలక్ట్రాన్ని రీచ్ అవ్వకుండా ఆపే శక్తి అంత ఉండదు అనమాట దీనికి. ఆ కారణంగా ఏం జరుగుతుందంటే ఆబ్వియస్గా బికాస్ ఆఫ్ దట్ మనకి ఏం జరుగుతుందంటే హియర్ దే కెనాట్ షీల్డ్ దిస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనమాట. దాని కారణంగా మనకు సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది కొంత. ఏమిటవుతుంది? సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది కొంత అనమాట. అంటే ఫర్ టు నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్, విల్ అప్లై దిస్ కాన్సెప్ట్ ఫర్ ద కోవలెంట్ రేడియస్. ఓకే, సో కోవలెంట్ రేడియస్ విషయానికి వస్తే మనం జనరల్గా నేర్చుకున్న విషయం ఏంటంటే వాట్ ఈస్ ఇట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్. సో కోవలెంట్ రేడియస్ విషయానికి వస్తే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మనకు నార్మల్గా సైజ్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవ్వాలి, అంతే కదా. సో సైజ్ మస్ట్ నార్మల్గా, లెట్స్ సే ఒకవేళ ఇది బోరాన్ అనుకోండి. ఓకే, సో బోరాన్ నుంచి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, కరెక్ట్. సో బేసికల్గా ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ గ్యాలియం దగ్గర నుంచి మనకు డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతాయి, అవునా. ఇక్కడ నుంచి డి ఆర్బిటాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీని కారణంగా ఏంటంటే ఇక్కడ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇస్ నాట్ దట్ హ్యూజ్. అంటే ఒక రకంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్యాలియం సైజ్ ఏమైపోతుంది అంటే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ లెస్సర్ దాన్ దట్ ఆఫ్ ద అల్యూమినియం. అంటే ఒక రకంగా దీని యొక్క సైజ్ మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తే గ్యాలియం యొక్క సైజ్ ఇట్ బికమ్స్ దిస్. అంటే ద యాక్చువల్గా అయితే ఇలా అయిపోతుంది. దిస్ విల్ బీ ద యాక్చువల్. సో there will be an increase. మనం ఇలా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ దర్ ఈస్ అ డిక్రీజ్ అట్ ద గ్యాలియం హియర్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద యాక్చువల్ వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకు సైజ్ అనేది బేసికల్గా ఇక్కడ డిక్రీజ్ అయింది. ఎక్కడ డిక్రీజ్ అయింది? గ్యాలియం దగ్గర డిక్రీజ్ అవుతుంది అనమాట. అండర్స్టూడ్? సో దీని కారణంగా ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద అల్యూమినియం ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద గ్యాలియం. ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ద సైజ్ ఆఫ్ అల్యూమినియం ఇస్ బికమింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద గ్యాలియం అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, అర్థమైందా?
So this is what is happening here. మరి ఇక్కడ ఎలా ఉంది అంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద సైజ్ అండ్ ఎవ్రీథింగ్ దేర్, సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇస్ నాట్ దట్ హ్యూజ్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ కూడా మనకు డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? జర్మేనియం నుంచి. ఇక్కడ మనకు ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నేను డి ఆర్బిటాల్స్ రాసేది ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ గురించి రాస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే దెర్ హ్యాస్ టు బీ ఆబ్వియస్గా ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఉండాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా మనకేంటి ఇలా ఇంక్రీజ్ ఇన్ సైజ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఓకే ఇలా ఇంక్రీజ్ అవుతుంది కంటిన్యూస్గానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే కదా. దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఓకే, సో కానీ ఇక్కడ కూడా దెర్ విల్ బీ అన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ప్లాటింగ్ ఇట్ ఇన్ గ్రీన్, సో దీని యొక్క సైజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బాగానే ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇస్ నాట్ మచ్ సిగ్నిఫికెంట్ అనమాట. అంత సిగ్నిఫికెంట్గా ఏమీ ఇంక్రీజ్ అవ్వదు. సో ఇలా ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ యాక్చువల్గా దిస్ ఈస్ యాక్చువల్. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంత కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం. దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? Did you understand about the covalent radius? Any doubt still here? Right? So next thing is we'll try to understand about the next property, that is about the ionization enthalpy. Okay? So next is ionization enthalpy. So ఈ ionization enthalpy విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? What happens to ionization enthalpy here? What happens to ionization? So ఇక్కడ ఇంకొక ఇదేంటి, దేని కారణంగా వస్తుంది? This everything is because of, why are you seeing this decline here? Because of the poor shielding effect కారణంగా. Poor shielding effect కారణంగా. Okay, so next thing is about the ionization energy. Okay, so మరి ionization energy ఏమవుతుంది? What can you tell me in this particular case? చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది దీంట్లో అయితే ట్రెండ్. దీంట్లో గ్రాఫికల్గా చూసినట్లయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం నేర్చుకున్న విషయం ఏంటంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బ్లైండ్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి అని మనం అనుకుంటాం. అంటే బేసికల్గా ఒకవేళ బోరాన్కి ఇంత అయనైజేషన్ ఎనర్జీ ఉన్నట్లయితే సో బేసికల్గా ఇది డిక్రీజ్ అవ్వాలి, ఇలా డిక్రీజ్ అవుతుందని మనం అనుకుంటాం. సో ఇలా డిక్రీజ్ అవుతుందిలే అని మనం అనుకుంటాం, అంతేనా? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, సో ఇలా డిక్రీజ్ అవుతుందిలే అని మనం అనుకుంటాం. ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఓకే దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, కానీ మనం యాక్చువల్గా చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అఫ్ కోర్స్ ఇది డిక్రీజ్ అవ్వాల్సిందే, తక్కువ ఎనర్జీ. బేసికల్గా అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు, ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు, ఈ ఎలిమెంట్లో నుంచి కనుక నేను కానీ ఒక ఎలక్ట్రాన్ తీసి దీన్ని E++1 ఎలక్ట్రాన్గా మార్చాలి అని అంటే ఇక్కడికి కొంత ఎనర్జీని సప్లై చేస్తాను. ఏం సప్లై చేస్తాను? కొంత ఎనర్జీని. దీన్నే నేను ఏమని పిలుస్తున్నాను? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 1గా పిలుస్తున్నాను అనమాట. మరి ఇది చూడండి, సో సిమిలర్గా హియర్ ఆల్సో దీంట్లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేస్తే ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది? E+2+1 ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏదైతే ఎనర్జీ మనం సప్లై చేస్తున్నామో, సో ఈ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీగా పరిగణిస్తాం మనం దీన్ని. ఓకే, అండర్స్టూడ్? అండ్ ఒక చిన్న విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్రాస్ ద పీరియడ్ చూసినట్లయితే పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జనరల్గా పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ టు రైట్ మనకు న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ జనరల్. కానీ ఈ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆల్సో ఆన్ ద కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే, సో ఈ సో బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చూసినట్లయితే బోరాన్ ముందర మనకు బెరీలియం వస్తుంది. బెరీలియంలో చూసినట్లయితే దిస్ హ్యాస్ 2s2 కాన్ఫిగరేషన్, అంటే 1s2 2s2 కాన్ఫిగరేషన్. ఇక్కడ మనకు 1s2 2s2 కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఫుల్ఫిల్డ్ సబ్షెల్ కాన్ఫిగరేషన్ ఉంది. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇస్ బెరీలియం షుడ్ బి లెస్ దాన్, బోరాన్ షుడ్ బి లెస్ దాన్ కార్బన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే బోరాన్ విల్ బి లెస్ కంపేర్డ్ టు బెరీలియం, బెరీలియం ఇస్ లెస్ దాన్ కార్బన్ అవుతుంది. ఎందుకు బెరీలియం యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ పెరిగింది అని అంటే దీనికి ఉన్న ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కారణంగా దాంట్లో నుంచి మనం ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. అండర్స్టూడ్? సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ అయనైజేషన్ ఎనర్జీలో కూడా రెండు చోట్ల ఒక ఎక్సెప్షన్ కనిపిస్తుంది. ఒకటేంటంటే ఇఫ్ యూ నోటీస్ హియర్, ఒకటి ఈ గ్యాలియం దగ్గర, అలానే ఇక్కడ థాలియం దగ్గర.
ఈ రెండు చోట్ల రెండు ఎక్సెప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, సో మనం అనుకున్నట్టు ఏంటంటే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే జస్ట్ మనం అనుకున్నట్టు ఇక్కడ సేమ్ మనం అనుకున్నట్టుగానే దెర్ ఇస్ ఎ డిక్రీజ్, బేసికల్గా డిక్రీజ్ అవ్వాలనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని యొక్క గ్యాలియం యొక్క అయనైజేషన్ ఎనర్జీ, సో మనకు గ్రాఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి గ్రాఫికల్గా. ఒకవేళ ఇది అనుకోండి, ఒకవేళ ఇది బోరాన్ అనుకోండి, సో బోరాన్ టు అల్యూమినియం ఏమవుతుంది, ఎస్ డిక్రీజ్ అవుతుంది. బోరాన్ నుంచి అల్యూమినియం వరకు డిక్రీజ్ అవుతుంది. తర్వాత అల్యూమినియం నుంచి గ్యాలియంకి దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ, దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, వై ఇస్ ద రీజన్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇంక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాట్ డి, బికాస్ ఆఫ్ వై దెర్ ఇస్, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది మీరే చెప్పండి. వై డూ యూ థింక్ ఇస్ ద రీజన్, గ్యాలియం దగ్గర ఎందుకు నాకు అయనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఐ వాంట్ వన్ కమెంట్, ఒకరు రాయండి, దెన్ ఐ విల్ గో విత్ రైటింగ్ విత్ ద నెక్స్ట్ వన్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి. వాట్ హ్యాపెన్స్ అట్ గ్యాలియం, వాట్ హ్యాపెన్స్ అట్ గ్యాలియం హియర్, what happens at gallium there? Yes, absolutely. It increases or decreases? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందంటే ఎలా డిక్రీజ్ అవుతుంది చెప్పండి. వన్ కమెంట్ ఒక్కరు రాయండి. రాణి హ్యాస్ రిటర్న్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. రాణి నువ్వు రాసింది అబ్సల్యూట్లీ రైట్, బట్ ఐ వాంట్ ద రీజన్ వై దిస్ ఇస్ ఇంక్రీజింగ్. ఇక్కడ నుంచి మనకు డిక్రీజ్ అవ్వాలి కదా ఆబ్వియస్లీ, ఎందుకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది? ఎస్ అబ్సల్యూట్లీ పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్ సరిగ్గా షీల్డ్ చేయవు, దాని కారణంగా ఏంటంటే మనకు దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్. మరి థాలియం దగ్గరకు ఇండియం దగ్గరకు వచ్చేసరికి దెర్ ఈస్ అగైన్ ఏ డిక్రీజ్ టువర్డ్స్ ద ఇండియం. మరి ఇంకొక అసలు విషయం ఏంటంటే థాలియం దగ్గర మాత్రం థాలియం కూడా మనకి ఇక్కడ డిక్రీజ్ అవ్వాలి ఇలా, కానీ ఏం జరుగుతుందంటే దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఇంక్రీజ్ మోర్ దాన్ ద గ్యాలియం. అన్నిటికంటే కూడా థాలియంలో ఇంకా ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ అనమాట. సో ఇటువంటి ట్రెండ్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఒక రకంగా ఇక్కడ మనం చూడండి, ద అల్యూమినియం ఇస్ గ్రేటర్ దాన్ బోరాన్ ఇస్ గ్రేటర్ దాన్, థాలియం ఇస్ గ్రేటర్ దాన్, గ్యాలియం ఇస్ గ్రేటర్ దాన్, అల్యూమినియం ఇస్ గ్రేటర్ దాన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, అల్యూమినియం ఇస్ గ్రేటర్ దాన్ ఇండియం. సో ఇటువంటి ట్రెండ్ అయితే ఇక్కడ వస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అర్థమైందా? అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇది మన 5D సిరీస్కి ఇది వస్తుంది. 5D సిరీస్ అంటే ఏ పీరియడ్? 5D సిరీస్ బిలాంగ్స్ టు విచ్? దిస్ ఇస్ 2nd, 3rd, 4th, 5th, 6th. 2nd, 3rd, 4th, 5th, 6th. ఓకే, సో 5D సిరీస్ 3D, 4D, 5D, 3D, 4D అండ్ 5D సిరీస్. సో ఈ 4D, 5D సిరీస్లో మనం ఒకటి నేర్చుకున్నాం. వెన్ యూ ఆర్ లుకింగ్ అట్ ద 4D అండ్ 5D సిరీస్ అంటే ఇది మనకు 5th పీరియడ్ అండ్ 6th పీరియడ్. ఇది 5th పీరియడ్ అండ్ యూ హ్యావ్ 6th పీరియడ్. ఓకే, సో ఈ రెండిట్లో ఇక్కడ కూడా మనకి ఏంటంటే వెన్ ఇన్ ద 5D సిరీస్ విల్ హ్యావ్ హయ్యర్ అయనైజేషన్ ఎనర్జీ కంపేర్డ్ టు 4D సిరీస్ అని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ రిమెంబర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటంటే, సో హియర్ ఆల్సో యూ విల్ హ్యావ్ ద 6th పీరియడ్ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఇండియం. సో ఆబ్వియస్గా ఉందా? సో 6th పీరియడ్ దీనికంటే ఎక్కువ ఉందా? అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ట్రెండ్ చూస్తాం. ఇక్కడ కూడా ఎలాంటి ట్రెండ్ చూస్తామంటే, సో ఇక్కడ మాత్రం ఎలా వస్తుందంటే, సో ఒకవేళ దెర్ ఇస్ లెట్స్ సే హియర్ కంటిన్యూస్గా మనకు అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి ఓకే ఇలా డిక్రీజ్ అవుతుందని మనం అనుకుంటాం. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్ అండ్ లెడ్. ఓకే, సో కానీ ఇక్కడ ఎలా అవుతుందంటే మనం చూసినట్లుగా, సో సేమ్ కార్బన్ నుంచి ఓకే ఒకటేంటంటే కార్బన్ నుంచి దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది. సో సైజ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ ఎ గుడ్ డిక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ. సో తర్వాత ఇక్కడి నుంచి కూడా డిక్రీజ్ అవుతుంది. ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూసినట్టయితే జర్మేనియం దగ్గర డిక్రీజ్ అవుతుంది, అలానే టిన్ దగ్గర కూడా డిక్రీజ్ అవుతుంది. కానీ టిన్ తర్వాత మనకు వచ్చే ఈ లెడ్లో దెర్ ఇస్ ఎ స్లైట్ ఇంక్రీజ్, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ద అయనైజేషన్ ఎనర్జీ ఫర్ లెడ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద టిన్ అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? లెట్ మీ డ్రా ఇట్ ప్రాపర్లీ హియర్. సో ఒకటేంటంటే హియర్ దెర్ ఇస్ డిక్రీజ్, సో హియర్ ఆల్సో ఇలాంటి ట్రెండ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్లైట్ ఇంక్రీజ్ చూస్తాం, కొంచెం ఇంక్రీజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది దీంట్లో. సో యూ క్యాన్ సీ హియర్ దెర్ ఇస్ ఏ స్లైట్ ఇంక్రీజ్.
Understood? Is this clear? Which is less than the germanium but greater than that of the lead అన్నమాట. Understood? Is this clear? సో ఇక్కడ మనకు ట్రెండ్ చూడండి ఎలా కనిపిస్తుంది. Carbon is greater than, silicon is greater than, germanium is greater than, lead is greater than tin. Okay, so this is the kind of trend that you will see when it comes to ionization energy. Any questions? Any more questions still here? Just a moment, I can't see your comments. Okay, right. So this is the trend that you will see. So next thing is about the electronegativity. Electronegativity విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా same thing. The shielding effect is very much dominating. So because of the ఈ సైజెస్ కూడా ఒక రకంగా చాలా సిమిలర్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ద పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇక్కడ మనం ఎలక్ట్రోనెగటివిటీ నార్మల్గా డిక్రీజ్ అవ్వాలి. సో ఆబ్వియస్గా ఇక్కడ బోరాన్ నుంచి అల్యూమినియంకి మాత్రం నార్మల్గా దెర్ ఇస్ ఎ గుడ్ డిక్రీజ్. బోరాన్ నుంచి అల్యూమినియంకి బాగా డిక్రీజ్ అవుతుంది. అల్యూమినియం తర్వాత ఇంకా గ్యాలియం, ఇండియం, థాలియం చూసినట్లయితే దెర్ ఇస్ ఎ వెరీ స్లైట్ ఇంక్రీజ్. నాట్ ఎక్కువ ఉండదు, చాలా వెరీ 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 లెస్, చాలా స్లైట్ ఇంక్రీజ్ ఉంటుంది. ఎక్కడి నుంచి? గ్యాలియం టు థాలియం. సో ఇక్కడ గ్యాలియం, థాలియం అండ్ ఇండియం ఇక్కడ చాలా వెరీ స్లైట్ ఇంక్రీజ్, నాట్ చాలా ఇది ఎక్కువ కూడా ఉండదు, చాలా స్లైట్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ గ్రాఫ్ దట్ యూ విల్ హ్యావ్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద బోరాన్ ఫ్యామిలీ. మరి కార్బన్ ఫ్యామిలీలోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది? హౌ డూ యూ సీ దిస్ ఇన్ ద కార్బన్ ఫ్యామిలీ అని అంటే మనకి ఇక్కడ లిటరల్గా చెప్పాలంటే ఎలక్ట్రోనెగటివిటీస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. కార్బన్ది నుంచి సిలికాన్కి దెర్ ఇస్ ఎ గుడ్ డిక్రీజ్. సో సిలికాన్ తర్వాత చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటాయి. ఆల్మోస్ట్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. సో ఎలక్ట్రోనెగటివిటీ వీటికైతే ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడైతే దెర్ ఇస్ ఎ స్లైట్ ఇంక్రీజ్. ఇది కూడా బికాస్ ఆఫ్ ద పువర్ షీల్డింగ్ ఎఫెక్ట్. అండర్స్టూడ్? Is this clear? Yes, absolutely, Ravi. Absolutely, you are right. Okay, understood. Any more questions still here? So this is the trend. So next thing you have to understand about the nature of the elements. So elements విషయానికి వస్తే దీంట్లో నేచర్ గురించి, వీటి యొక్క నేచర్ గురించి మాట్లాడితే the first boron. Okay, here the boron is a non-metal. ఏంటిది? ఇది ఒక non-metal. Similarly ఇక్కడ కార్బన్ కూడా ఒక non-metal. Okay. And silicon and germanium both shows characteristics of a metalloid. దీంట్లో మెటలాయిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, వీటిల్లో మెటలాయిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సిలికాన్ అండ్ జర్మేనియం షోస్ మెటలాయిడ్ క్యారెక్టరిస్టిక్స్. మరి హౌ అబౌట్ హియర్? మిగతావన్నీ కూడా ఆల్ ఆఫ్ దిస్ ఆర్ మెటల్స్. సో మిగతావన్నీ కూడా అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అన్నీ కూడా ఇవి మెటల్స్ అన్నమాట. అండ్ ఇవి రెండు ఏమో టిన్ అండ్ లెడ్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ ద మెటల్స్. సో వీటి యొక్క డెన్సిటీస్ గురించి మాట్లాడితే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద డెన్సిటీస్, నార్మల్గా ఇక్కడ మనకు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ హ్యాపన్స్ టు డెన్సిటీస్? ఇంక్రీజెస్. సో ఇక్కడ కూడా మనకు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హియర్ ఆల్సో డెన్సిటీ ఇస్ increasing in this particular metals also. Understood? Any questions still here? And this tin and lead, these are a bit more soft metals. Ivi koncham soft metals anamata. Okay, is this clear? Any more questions? So do you know what is so special about germanium? Gallium yokka speciality enti cheppandi. This is a liquid metal. Idi oka liquid metal anamata. That is something very special about this. Okay, right? Is this clear? Any more questions still here? Ardhamainda? So these are the various characteristics of this elements. Okay, and ikkada chusinattlaithe ee family lo ivi rendu emo they are amorphous solids. Okay, so ivi rendu kuda they are solids. These are also solids. దీంట్లో ఉండే అన్నీ కూడా ఆల్ ఆఫ్ దిస్ ఆర్ సాలిడ్స్. ఇవన్నీ కూడా ఏంటి? దే ఎగ్జిస్ట్ యాజ్ సాలిడ్స్ అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? బట్ వెరాస్ గ్యాలియం ఇస్ ఏ లిక్విడ్ మెటల్. ఇవన్నీ ఏమో
solids. These are non-metal, but they are solids. Any more questions still here? Understood? Right? So next property we'll try to learn is about the electron deficient compounds that boron forms. So ఈ boron family ఏంటంటే they form electron deficient compounds. The best example BF3 మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటారు. ఈ BF3లో చూసినట్లయితే బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p2. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. Here there are 1 and 2 electrons here. 1 and 2 electrons here. Is this clear? Sorry. So ఇక్కడ మనకు ఒక electron. So here is 1 electron and this is how 2s2 2p2 ఇలా ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే ఒక సింగిల్ ఎగ్జైటేషన్ జరుగుతుంది. సో ఇలా ఎగ్జైటేషన్ జరిగినప్పుడు ఇక్కడ మనకు ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వస్తుంది. సో ఇక్కడ మనకు యూ విల్ హ్యావ్ 1 and 2. సో ఇలా మనకు ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక్కొక్క బాండ్ అవుతుంది. దీంతో ఇవి హైబ్రిడైజేషన్ జరిగి sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మనకు ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ కలిసి 3 sp2 ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ 3 sp2 ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అయ్యి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఫ్లోరిన్తో దే బాండ్ విత్ ఈచ్ ఆఫ్ దోస్ ఫ్లోరిన్స్. సో ఒక్కొక్క ఫ్లోరిన్తో బాండ్ అవుతాయి. సో హియర్ ఇస్ 1 ఫ్లోరిన్ ఆటమ్, ఇక్కడ ఇంకొక ఫ్లోరిన్ ఆటమ్, హియర్ ఇస్ అదర్ 1 more ఫ్లోరిన్ ఆటమ్. సో వీటి మధ్య బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుంది. ఎందుకు వస్తుంది 120 degrees? ఇట్ ఇస్ బికాస్ దే ఆర్ ట్రయాగనల్ ప్లేనార్ కాబట్టి. సో హియర్ అప్రాక్సిమేట్లీ దిస్ ఇస్ 120 degrees. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ 1 వేకెంట్ ఆర్బిటాల్. సో వీటిల్లో ఏంటంటే ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది దీంట్లో. వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్? ఒక వేకెంట్ p ఆర్బిటాల్. దిస్ ఈజ్ ఏ వేకెంట్ p ఆర్బిటాల్ అనమాట. సో బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ వేకెంట్ p ఆర్బిటాల్, ఈ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ ఆఫ్ దిస్ boron aluminum, they act as Lewis acids. They act as good Lewis acids అనమాట. అండ్ ఒక రకంగా చూసినట్లయితే దీంట్లో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద కాన్ఫిగరేషన్ ఆల్సో, దిస్ ఇస్ ఎ 6 electron కాన్ఫిగరేషన్. చూడండి, కావాలంటే లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 electrons ఉంటాయి అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ క్వశ్చన్స్? సో ఇలా దే ఫార్మ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AlCl3 అనేది కూడా ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ డైమరైజ్. సో ఇట్ విల్ డైమరైజ్ టు ఫార్మ్ Al2Cl6. అంటే ఎలా అంటే లైక్ దిస్: అల్యూమినియం, క్లోరిన్, క్లోరిన్, క్లోరిన్. దెర్ ఆర్ 2 bridged chlorines here. అల్యూమినియం అండ్ ఇక్కడ ఇంకొక క్లోరిన్ అండ్ 1 more క్లోరిన్. సో ఇలా దీన్ని డైమరైజ్డ్ ఫామ్లో ఉంటుంది ఇది. ఓకే, is this clear? Any more questions still here? Understood? So వీటిలో they form electron deficient compounds. Okay, and okay, we will learn about this during the halides. Okay, this is one thing. And next thing ఏంటంటే వీటి యొక్క anomalous properties గురించి చూసినట్లయితే, so to understand about those anomalous properties, so basicalగా ఒక చిన్న విషయం ఏంటంటే బోరాన్ కావచ్చు అలానే కార్బన్ కావచ్చు, వీటి సైజ్ చాలా స్మాల్ సైజ్ ఉంటుంది. ఇన్ ద గ్రూప్, మొత్తం గ్రూప్ అన్నిట్లో కూడా దీనికి చాలా స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట. ఓకే, వీటికి చాలా స్మాల్ సైజ్ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ అండ్ దాంతోపాటుగా వీటి యొక్క అయనైజేషన్ ఎనర్జీ కావచ్చు లేదంటే ఎలక్ట్రోనెగటివిటీ కావచ్చు, ఇట్ ఈస్ హై ఇన్ ద గ్రూప్. ఐఎమ్ టాకింగ్ ఇన్ ద గ్రూప్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద అదర్ ఎలిమెంట్స్ ఇన్ ద గ్రూప్. వీటి యొక్క అయనైజేషన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ హై in the group. Understood? Is this clear? Any more questions still here? Okay, ardhamainda? So here when it comes to this particular carbon, ee carbon forms. So carbon ఏంటంటే ఒక special thing about carbon is it will show one of the property, we call it as catenation. అట్లానే మిగతావి చూపించమని కాదు, ఈ catenation property వల్ల అండ్ అంటే దిస్ ఇస్ ద ఎబిలిటీ టు లింక్ విత్ 1 other కార్బన్ ఆటమ్స్. ఇలా లింకేజ్ అండ్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ ద కార్బన్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ఎలిమెంట్స్. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే దీనికి ఉన్న చాలా స్మాల్ సైజ్ కారణంగా, బికాస్ ఆఫ్ ఇట్స్ స్మాల్
size anamata. Okay, and what is so special about this boron and carbon is they do not have d orbitals, do not have vacant d orbitals. Vacant d orbitals అనేవి వీటిల్లో ఉండవు అన్నమాట. అండర్స్టూడ్? దిస్ కార్బన్లో కావచ్చు, బోరాన్లో కావచ్చు, దే డో నాట్ హ్యావ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. అంటే దట్ మీన్స్ ఒకవేళ కనుక ఒక హ్యాలైడ్ కనుక హైడ్రాలిసిస్ జరిగింది అనుకోండి, దీంట్లో లెట్స్ సే ఒక హ్యాలైడ్ హైడ్రాలిసిస్ జరిగితే ఇట్ విల్ ఓన్లీ ఫార్మ్ BOH4-1. ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబుల్ బికాస్ దిస్ ఇస్ ద మ్యాక్సిమం దట్ ఇట్ కెన్ ఫార్మ్. హైడ్రోలైజ్ అయితే ఇట్ కెన్ ఫార్మ్ ఇన్ BOH1, బట్ అల్యూమినియం అట్లా కాదు, ఇట్ కెన్ ఫార్మ్ అప్ టు AL. ఓకే, H2O6 అంటే up to 6 it can hydrolyze. Let me write it properly here. Okay, ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ OH -3- it can up to hydrolyze up to, because of the presence of vacant orbitals కారణంగా this is what it can form. కానీ బోరాన్ అలా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ కార్బన్ అంటే ఇట్ కెన్ ఫార్మ్ డబుల్ పై బాండ్స్. సో బేసికల్గా వేరే ఆటమ్స్తో కావచ్చు, లేదంటే సిమిలర్ ఆటమ్స్తో కావచ్చు, లేదంటే డిఫరెంట్ అదర్ ఆటమ్స్తో కావచ్చు, ఇట్ కెన్ ఫార్మ్ పై బాండ్స్ అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బన్. మరి వాటి ఫ్యామిలీలో మిగతా ఫామ్ అవ్వంటే ఎస్, అవి ఫామ్ అవ్వవు. అంటే ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలంటే మీకు చూసినట్లయితే CO2 చూస్తే ఇది గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది. అదే కనుక SiO2 చూసారనుకోండి, దిస్ ఈజ్ ఎ ప్యూర్ సాలిడ్. ఎందుకనంటే ఇక్కడ మనకు కార్బన్ అనేది ఇలా పై బాండ్స్ ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇలా డబుల్ బాండ్ ఆక్సిజన్, అంటే ఒక సిగ్మా ఒక పై, ఇలా ఒక సిగ్మా ఒక పై. ఇది ఒక లీనియర్ మాలిక్యూల్, ఒక గ్యాషియస్ మాలిక్యూల్లో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్. సరే, మరి సిలికాన్ డైఆక్సైడ్ కూడా సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది కదా, ఇది కూడా గ్యాషియస్ ఫామ్లో ఉండొచ్చు కదా, లేదంటే కనీసం లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఇది కంప్లీట్ సాలిడ్గా ఉంది అని అంటే దీంట్లో బాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్, నేను 10th క్లాస్ నుంచి మా బ్రదర్తో పాటు నేను కూడా ఈ క్లాస్ వింటున్నా. సత్య, నైస్. సత్య, నువ్వే కదా మార్నింగ్ కమెంట్ చేసావు. ఐ థింక్ ఇట్ వాస్ రిలేటెడ్ టు ద లంచ్. యు ఆర్ ద పర్సన్ ఐ థింక్ హూ కమెంటెడ్ దట్, కరెక్ట్? సో SiO2 విషయానికి వస్తే మనకి ఇక్కడ సిలికాన్, ఓకే, ఇక్కడ బాండింగ్ ఇలా ఉండదు, పై బాండ్స్ ఫామ్ అవ్వదు. ఇది పై బాండ్స్ ఫామ్ అవ్వకుండా ఏం చేస్తుందంటే ఇలా ఆక్సిజన్ ఇలా ఒక పెద్ద ఒక చైన్ లాగా, ఒక పాలిమర్ లాగా ఫామ్ అవుతుంది. దిస్ బికమ్స్ ఏ పాలిమరిక్ స్ట్రక్చర్. ఇలా ఒక పాలిమర్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా SiOS బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ దిస్ ఇస్ కనెక్టెడ్ విత్ అగైన్ ఆక్సిజన్, అగైన్ వన్ మోర్ సిలికాన్. సో ఇలా కంటిన్యూస్ పెద్ద స్ట్రెచ్ ఆఫ్ చైన్ అనేది ఉంటుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ ఆర్ సంథింగ్ వెరీ యునీక్ అబౌట్ దిస్ కాంపౌండ్స్. సో మరి కార్బన్లో కూడా దీంట్లో కూడా ఎటువంటి వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి ఉండవు. So there is no any vacant orbitals that are present in this carbon also. Understood? Any more questions still here? Is this understood? And this is one of the reason why CCl4 do not hydrolyze. Do not hydrolyze anamata. Okay, mari SiCl4 hydrolyze avutadi, adenti anedi nenu explain chestanu, don't worry. So these are the various characteristics that you will see. So next thing is it's about the oxidation state. సో ఆక్సిడేషన్ స్టేట్కి వస్తే మళ్ళీ ఇక్కడ మన వీడియో కాన్ఫిగరేషన్, దట్ ఈస్ NS2 NP1, ఇక్కడ కూడా NS2 NP2. ఒకటేంటంటే పక్కా, బికాస్ ఆఫ్ దిస్ ఇట్ విల్ షో +1 ఆక్సిడేషన్ స్టేట్ పక్కా. దీన్ని ఎగ్జైట్ చేస్తే ఇట్ విల్ ఆల్సో షో +3. సో దిస్ ఆర్ ద 2 కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దిస్ బోరాన్ ఫ్యామిలీ. మరి కార్బన్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, సో ఇట్ విల్ షో +2 ఆక్సిడేషన్ స్టేట్. దీంతో పాటుగా దీన్ని మళ్ళీ ఎగ్జైట్ చేస్తే ఇట్ విల్ షో అప్ టు +4 ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఇస్ ద నార్మల్ ఆక్సిడేషన్ స్టేట్స్ దట్ దే విల్ పొసెస్. సో కానీ ఇక్కడ ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడితే మనకేంటంటే టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ +1 దీని యొక్క స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది ఇక్కడ దీని యొక్క స్టెబిలిటీ ఆఫ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ ఇది చూసామనుకోండి, దీంట్లో ద స్టెబిలిటీ ఆఫ్ +3, స్టెబిలిటీ ఆఫ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ ద రీజన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? ఐ వాంట్ టు నో వై ద స్టెబిలిటీ ఆఫ్ +1 ఇస్ డిక్రీజింగ్, వెరాస్ అందుకని మీరు చూసినట్లయితే దిస్ థాలియం ఫార్మ్స్ +1 కాంపౌండ్స్.
it will form +1 compounds. Like halides, okay, it will form +1 compounds. మిగతావన్నీ +3 చూపిస్తాయి, మిగతావన్నీ కూడా +3 compounds ని ఫామ్ చేస్తాయి. Can you tell me the reason why this is happening? Anyone? What do you think is the reason? What do you think is the reason behind this? What is the reason? ఎందుకు ఇలా? I want to know what is the reason here. So ఎందుకు +1 more stable అవుతుంది, +2 అనేది +3 అనేది less stable అవుతుంది? Anyone can guess? So here also ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా మనకు +2 becomes more stable. So ఇక్కడ across the group +2 oxidation stability increase అవుతుంది. Stability increase అవుతుంది. And at the same time top to bottom ఇక్కడ చూసినట్లయితే +4 యొక్క ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ ఇంక్రీజెస్, ఇక్కడ డిక్రీజెస్, ఇక్కడ కూడా ఇంక్రీజెస్, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. కెన్ యూ సమ్వన్ టెల్ మీ ద రీజన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? అబ్సల్యూట్లీ అజ్మీరా రాణి, అబ్సల్యూట్లీ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఇస్ ద రీజన్. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ NS2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, దే డు నాట్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్, డు నాట్ participate in bonding in heavy elements, అన్నమాట. ఓకే, సో దీని కారణంగా ఏం జరుగుతుందంటే బికాస్ ఇట్ డు నాట్ పార్టిసిపేట్, మనకు కిందికి వెళ్ళే కొద్దీ హెవీ ఎలిమెంట్స్ అనేది పెరుగుతాయి కాబట్టి ఈ హెవీ ఎలిమెంట్స్లో ఇవి బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు. సార్ ఎందుకు పార్టిసిపేట్ చేయవు సార్? వై డు దే డు నాట్ పార్టిసిపేట్ అంటే దీనికి గల కారణమే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అన్నమాట. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సేమ్ బేసికల్గా మనకు న్యూక్లియస్ ఉంటుంది, అలానే ఇది మన వ్యాలెన్సీ షెల్ ఉంటుంది. ఈ వ్యాలెన్సీ షెల్ లోపల మిగతా షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏంటంటే దీంట్లో డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ దీంట్లో డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఫిల్డ్ డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయి అంటే సరిగ్గా న్యూక్లియర్ ఛార్జ్ని సరిగ్గా షీల్డ్ చేయవు. దీని కారణంగా ఏం చేస్తుంది అంటే దాని న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద NS2 విల్ బి మోర్. ఓకే, ద న్యూక్లియర్ ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద NS2 విల్ బి మోర్ అనమాట. సో దీని కారణంగా ఇది ఏంటంటే గట్టిగా పట్టేసుకొని అట్లనే ఉంచుకుంటుంది, బాండింగ్లో పార్టిసిపేట్ చేయడానికి దీనికి అవకాశం దొరకదు. సో దీని కారణంగా మనకు ఓన్లీ P ఎలక్ట్రాన్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ ఉంటుంది. ఇక్కడ కూడా NP2 ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ ఉంటాయి. అందుకని వీటి యొక్క స్టెబిలిటీ ఇక్కడ ఇంక్రీజెస్, +1 stability increases, this decreases. ఇక్కడ +2 increases, +4 is decreasing. Understood? Any more questions still here? So this is one of the main reason why Pb+2 is more stable compared to Pb+4 అన్నమాట in terms of the stability. This is why it is more stable. ఇక్కడ కూడా same thing, thallium +1 is more stable over thallium +3 అన్నమాట. Understood? That is the reason ఇక్కడ thallium కూడా everything it also forms only +1. Understood? Is this clear? మరి ఇక్కడ జర్మేనియం విషయానికి వస్తే జర్మేనియం కేసులో హియర్ జర్మేనియం +4 is more stable compared to that of the జర్మేనియం +2. అంటే దీని పైన ఉన్న వాటికి కూడా +4 ఎక్కువ స్టేబుల్. దట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇక్కడ జర్మేనియంలో కూడా +4 is more stable compared to that of the +2 అన్నమాట. Understood? Is this clear? Any more questions still here? Is this clear? Sir, minus oxidation state ఉండవా సార్? See, minus oxidation state obviously చూపిస్తాయి. నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడుతున్నా. సో మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు చూపిస్తాయి? సో ఎప్పుడు చూపిస్తాయి మీరే చెప్పండి. ఇక్కడ పాజిటివ్ అంటే ఆబ్వియస్గా ఈ బోరాన్ కంటే హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్తో బాండ్ అయింది అనుకోండి. హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్తో బాండ్ అయితే అప్పుడు ఇటువంటి పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక్కడ కూడా కార్బన్ కంటే దీనికంటే హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్, హైయర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అంటే లైక్ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ అలా అప్పుడప్పుడు ఇక్కడ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తాయి. ఒకవేళ వీటికంటే తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇట్లాంటి వాటితో వాటి యొక్క హైడ్రేట్స్లో చూసినట్లయితే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మైనస్ ఉంటుంది అనమాట. అండర్స్టూడ్? Is this clear? Any more questions? Please tell me in the chat box. Yes sir, we are clear. Then we will go to the next point. Okay, so next topic వెళ్దాం, right? So can you tell me in the chat, are you clear till here? Any more questions? Any more questions till here? And అర్థమైందా? If you have understood, next we will go to the next topic, right? Okay, any more questions?
Okay. Is this clear? Right. Awesome. Ajmira, Bhaskar, the remaining, come on, respond, remaining guys. Is this clear? Right. Okay. So next thing is, okay, did I explain? So +4, so I got a +3. So this, ee rendu matrame, they exist as +2 and +4, renduga exist avutayi. They exist as both +1 and +2. And inkoti kuda entante Sn+2 has the tendency to form Sn+4. So Sn+2 can act as good reducing agent anamata. Endukante this has the tendency to go to higher oxidation state of Sn+4 also. Understood? Right? Yes. So next thing. So ఇక్కడ reducing agent ఎందుకన్నా అర్థమైందా? This is undergoing oxidation అంటే వేరే దాన్ని reduce చేస్తుంది కాబట్టి దీన్ని reducing agent గా చెప్పాను. Thank you Satya, Ravendra for responding. So next thing is about the halides. So halides విషయానికి వస్తే they form trihalides. ఇవన్నీ కూడా trihalides ని ఫామ్ చేస్తాయి. Okay, all of this form trihalides here. Understood? Is this clear? Okay. So ఇవన్నీ కూడా trihalides ని ఫామ్ చేస్తాయి. So trihalides అంటే ఎటువంటి kind of halides? So here you will see this halides like EX3 kind of halides అన్నమాట. Okay. And ఈ X3 kind of halides లో this boron, gallium, indium ఈ 4 మాత్రమే ట్రైహాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఏంటండి? ఒకటి BX3, ALX3, GAX3 and INX3. So ఈ halides మాత్రమే they form trihalides. Okay, thallium mostly it forms monohalides, that it forms only EX. ఏంటిది? Thallium. Okay, this thallium forms monohalides. Understood? Is this clear? And ఇక్కడ కూడా same thing, it will form EX2 as well as EX4 kind of halides. So దీంట్లో కూడా మనం చూసినట్లయితే EX2 formation top to bottom ఏమవుతుంది ఇక్కడ? It increases. They tend to exist as EX2. దీనిది obviously it will start to decrease. దీనికి గల కారణం same thing, it is because of the inert pair effect. Understood? Is this clear? Any more questions till here? అర్థమైందా? సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ ద హైడ్రాలసిస్ ఆఫ్ దిస్ హాలైడ్స్. సో ఇవి హైడ్రాలసిస్ జరుగుతాయంటే ఎస్ అఫ్ కోర్స్ దే హైడ్రోలైజ్, అఫ్ కోర్స్ దే విల్ హైడ్రోలైజ్ టు ఫార్మ్ రెస్పెక్టివ్ సబ్స్టెన్సెస్. అంటే ఎలా హైడ్రోలైజ్ అవుతాయి, దట్ ఈస్ సంథింగ్ విల్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ హాలైడ్స్. ఓకే, సో ఈ టెట్రా హాలైడ్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ ఈ 3 ఏమో దే ఫార్మ్ దిస్ కోవలెంట్ టెట్రా హాలైడ్స్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ CX4 అండ్ SiX4, GX4 ఈ 3 కూడా, ఓకే లెట్ మీ డ్రా ఇట్ ప్రాపర్లీ. సో ఈ 3 కూడా దే ఫార్మ్ కోవలెంట్ హాలైడ్స్. వెరాజ్ ఇక్కడ SnX4 అండ్ దిస్ PbX4 ఏవైతే ఉంటాయో దే ఆర్ ఫార్మింగ్ వాట్? అయానిక్ హాలైడ్స్. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? రైట్. సో వీటి యొక్క హైడ్రాలసిస్ గురించి అయితే విల్ ట్రై టు డిస్కస్. ఓకే, సో హైడ్రాలసిస్ అంటే బేసికల్గా ఎలా జరుగుతుంది అనే విషయం, ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఐ విల్ షో యూ హౌ దిస్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అండ్ ఒక చిన్న విషయం ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. ఒకవేళ నేనేం చేస్తానంటే SnCl2 తీసుకుంటాను, SnCl4, ఈ రెండిట్లో విచ్ ఈస్ మోర్ కోవలెంట్ అని అడిగితే ఏది చెప్తారు చెప్పండి? ఈ రెండిట్లో విచ్ ఈస్ మోర్ కోవలెంట్ అవుట్ ఆఫ్ దిస్ బోత్? విచ్ ఈస్ మోర్ కోవలెంట్? విచ్ ఈస్ మోర్ కోవలెంట్? మోర్ కోవలెంట్ ఏదో మీరే చెప్పండి. సో కెన్ ఐ సే దట్ SnCl4 ఇస్ మోర్ కోవలెంట్? ఒప్పుకుంటారా? ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్ విచ్ ఈస్ మోర్ కోవలెంట్. ఇది ఎక్కువ కోవలెంటా, ఇది ఎక్కువ కోవలెంటా? సో నాకేంటంటే ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ మోర్ కోవలెంట్, అంటే దిస్ ఈజ్ లెసర్ కోవలెంట్, అంటే ఇది ఎక్కువ అయానిక్. సో దిస్ వన్ ఈజ్ మోర్ అయానిక్ అనమాట. సో ఎందుకు మోర్ అయానిక్ అంటే దీన్ని ఎలా బేస్ చేసుకొని చెప్తామంటే బేస్డ్ ఆన్ ఫాజన్స్ రూల్స్ని ఉపయోగించాలి. ఇక్కడ
ఫాజన్స్ రూల్ని ఉపయోగిస్తే ఇక్కడేమో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2, ఇదేమో +4. యానియాన్ సేమ్ ఉన్నాయి. ఓకే, మనకు ఫాజన్స్ రూల్స్ ప్రకారం మనకు గుర్తున్నట్లయితే మొత్తం రాస్తాను చూడండి. ఇక్కడ మనకేంటంటే అయానిక్ క్యారెక్టర్ ఇస్ covalent character is inversely proportional to that of the ionic character, and covalent character is directly proportional to polarization అని చెప్తాం. సో బేసికల్గా పోలరైజేషన్ ఇస్ నథింగ్ బట్ డిస్టార్షన్. సో బేసికల్గా ఇక్కడ Sn+4 అనేది చాలా చిన్న సైజ్తో ఉంటుంది. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద అయాన్ ఇస్ స్మాలర్, ఆబ్వియస్గా ఇది క్లోరిన్లో ఎక్కువ డిస్టార్షన్ని కాజ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ సంథింగ్ వి హావ్ అలైన్డ్. ఈ పోలరైజేషన్ ఇట్ డిపెండ్స్ అపాన్ 2 things. ఒకటేంటంటే పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. ఓకే, ఈ పోలరైజింగ్ పవర్ అంటే ఇది కూడా లిటరల్గా చెప్పాలంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో హియర్గా పోలరైజేషన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద పోలరైజింగ్ పవర్. అంటే దీనికి కూడా ఐ కెన్ సే దిస్ ఇస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పోలరైజింగ్ పవర్ అండ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పోలరైజబిలిటీ ఆఫ్ యానియాన్ అనమాట. పోలరైజబిలిటీ ఆఫ్ యానియాన్, ఇదేమో క్యాటయాన్. అండ్ ఈ క్యాటయాన్ పోలరైజింగ్ పవర్, పోలరైజబిలిటీ దేని మీద డిపెండ్ అవుతాయని మనం చూసాం. దేని మీద డిపెండ్ అవుతాయి? సో ఈ పోలరైజింగ్ పవర్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ సైజ్. సో బేసికల్గా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ క్యాటయాన్. సో సైజ్ ఆఫ్ క్యాటయాన్ చిన్నదైతే మోర్ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్ అనమాట. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ పోలరైజబిలిటీ యానియాన్ల విషయంలో మాత్రం ఎట్లా అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్. చార్జ్ ఎక్కువ ఉంటే ఒక యానియాన్ ఎక్కువ పోలరైజేషన్ జరుగుతుంది. ఒకవేళ సైజ్ ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం చెప్తామన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ద హాలైడ్స్. అండ్ వీటి యొక్క హైడ్రాలసిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ హాలైడ్స్ మనం చూసినట్లయితే దే అండర్గో హైడ్రాలసిస్. ఈ బోరాన్ మాత్రం ఇట్ విల్ ఓన్లీ ఫార్మ్ BOH4-1 కైండ్ ఆఫ్ హైడ్రాక్సైడ్స్. ఇవైతే ఇట్ కెన్ ఫార్మ్ అప్ టు AlOH6 3- kind of compounds. It can hydrolyze up to 6 OH- ions కూడా. ఇక్కడ 6 H2O molecules తో కూడా it can actually undergo hydrolysis అన్నమాట. Understood? Is this clear? అంటే ఇక్కడ AlX3 అంటే AlCl3 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ AlCl3. ఈ AlCl3 కనుక ఇఫ్ ఇట్ ఈస్ విత్ వాటర్, ఇది హైడ్రాలసిస్ జరిగి ఇట్ విల్ గివ్ అస్ దిస్. దీంతో పాటుగా HCl గ్యాస్ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. దిస్ ఇస్ సంథింగ్ బట్ విచ్ ఇస్ వైట్ వేపర్స్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ ఆల్సో ఇక్కడ మనకు ఈ టెట్రాహాలైడ్స్ తీసుకున్నట్లయితే ఇన్ ఆల్ ద టెట్రాహాలైడ్స్ సో మనం ఈ టెట్రాహాలైడ్స్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనం టెట్రాహాలైడ్స్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ X4. దట్ ఈస్ ఈ EX4 కైండ్ ఆఫ్ టెట్రాహాలైడ్స్లో CCl4 అనేది do not hydrolyze. ఎందుకు హైడ్రోలైజ్ అవ్వదు? బికాస్ ఆఫ్ ద absence of vacant d orbitals. అన్నమాట. ఓకే, whereas if you are taking like for example let's say I am taking SiCl4, this with water, it will result in the formation of minus HCl. ఓకే, అండ్ ఇక్కడ మనకు OH అనేది యాడ్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుంది? లుక్ అట్ దిస్, ఇట్ విల్ రిజల్ట్ ఇన్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండడం కారణంగా సో దిస్ హ్యాస్ presence of vacant orbitals. ఓకే, దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ SiOHCl3 and this will again further hydrolyze with water. Okay, so ఇక్కడ మనకు plus water, so this will form SiOH twice Cl2 minus HCl. This will further hydrolyze to form plus water and minus HCl. So ఇక్కడ మనకు SiOH3Cl. ఇది ఇంకా ఫర్దర్ హైడ్రోలైజ్ అయ్యి ఇట్ విల్ ఫార్మ్ SiOH4 minus HCl plus water.
ఇలా హైడ్రోలైజ్ అవుతుంది అనమాట. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో మిగతావన్నీ హైడ్రోలైజ్ అవుతాయి, బట్ దిస్ డస్ నాట్ హైడ్రోలైజ్ బికాస్ ఆఫ్ ద absence ఆఫ్ vacant d orbitals. Okay, so next thing we'll try to understand is about their oxides. So this is all very important. Literal ga cheppalante, there was one JE question related to the oxides of this carbon. Okay, JE lo kuda they have asked this kind of question. Not only JE, any competitive examinations, this oxides are a bit more important. Okay, understood? Is this clear? So basically ga entante, this form B2O3 kind of, sorry, X2O3, that is E2O3 kind of oxides. Em oxides form అవుతాయి ఇవి E2O3 kind of oxides. ఇవేమో they form EO and EO2 kind of oxides అన్నమాట. ఓకే, అండ్ ఈ రెండిట్లో వీటి యొక్క అసిడిటీ గురించి చూసినట్లయితే మనం నేర్చుకున్న విషయం ఏంటంటే అసిడిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ ఆక్సైడ్స్ ఆర్ ఆక్సో యాసిడ్స్. ఆక్సైడ్స్లో అయినా అలానే ఆక్సో యాసిడ్స్లో కూడా దిస్ ఇస్ ట్రూ అనమాట. సో దట్ మీన్స్ ఆబ్వియస్గా EO2 is more acidic compared to that of the EO. That is for sure. Pakka, that will be the case. Okay. Yes, it is silicic acid. Yes, obviously here it is silicic acid. You are right. Absolutely, Bhaskar. You are right. Okay. So ఇక్కడ మనకి E2O3, ఇక్కడ EO and EO2 ఉంటుంది. Okay. So వీటిల్లో ఎలా ఫామ్ అవుతాయి అంటే it will result in the formation of various oxides like B2O3 ఫామ్ అవుతుంది, అలానే Al2O3, అలానే Ga2O3 అండ్ In2O3. ఓకే, అండ్ సిమిలర్లీ Tl2O3. సో ఇలాంటి ఆక్సైడ్స్ అయితే ఇది ఫామ్ చేస్తుంది అనమాట. బట్ కానీ ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆక్సైడ్స్. సో ఈ ఆక్సైడ్స్ యొక్క నేచర్ చూసినట్లయితే ద ఫస్ట్ ఆక్సైడ్ దట్ ఈస్ దిస్ ఈస్ యాసిడిక్ ఇన్ నేచర్. ఏంటిది? ఇది ఒక అసిడిక్ ఆక్సైడ్ అనమాట. ఇట్ ఫార్మ్స్ అసిడిక్ ఆక్సైడ్. అండ్ మిగతా ఈ అల్యూమినియం అండ్ గ్యాలియం, ఈ రెండు ఆక్సైడ్స్ మీరు కానీ చూసినట్లయితే దే ఆర్ ఆంఫోట్రిక్ ఇన్ నేచర్. దే ఆర్ వాట్? ఆంఫోట్రిక్ ఇన్ నేచర్ అనమాట. అండర్స్టూడ్? అండ్ హౌ అబౌట్ దిస్ ఇండియం అండ్ థాలియం? వాట్ కెన్ యూ గెస్? కెన్ యూ టెల్ మీ వాట్ కుడ్ బి దేర్ నేచర్? ఆబ్వియస్లీ దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్ బికాస్ మెటల్స్ ఫార్మ్ basic oxide. ఇవి కూడా మెటల్సే, బట్ స్టిల్ దెర్ ఇస్ ఆంఫోట్రిక్ క్యారెక్టర్ ఇన్ ద అల్యూమినియం అండ్ గ్యాలియం ఆక్సైడ్స్. ఓకే, మరి ఇక్కడ చూడండి హౌ అబౌట్ దిస్. సో ఇక్కడ మూడు డిఫరెంట్ టైప్స్. ఇక్కడ మనకు కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది, అలానే సిలికాన్ SiO ఫామ్ అవుతుందా లేదా నేను చెప్తాను. సిమిలర్గా జెర్మేనియం ఆక్సైడ్ SN, దిస్ ఇస్ మోనాక్సైడ్, టిన్ మోనాక్సైడ్ అండ్ PbO. ఓకే, సో దిస్ ఆర్ ద వేరియస్ ఆక్సైడ్స్ ఇట్ విల్ ఫామ్. కొంచెం దూరంగా రాద్దాం ఎందుకంటే ప్లేస్ సరిపోదు. సో ఇక్కడ ఒకటి CO ఫామ్ అవుతుంది, అలానే SiO, ఇక్కడ మళ్ళీ GeO, SNO అండ్ PbO. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు బోత్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్. బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి ఇలా. టిన్ అండ్ లెడ్ బోత్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ అనమాట. అంటే ఆంఫోట్రిక్ అంటే దట్ మీన్స్ హియర్ దిస్ బోత్ ఆర్ ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్. ఇవి రెండు కూడా ఆంఫోట్రిక్ ఇన్ నేచర్, బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ అనమాట. మరి జర్మేనియంకి వచ్చేసరికి దిస్ ఇస్ అన్ acidic oxide, whereas germanium is an acidic oxide. దీనికి వచ్చేసరికి ఇదేమో ఒక న్యూట్రల్ ఆక్సైడ్ అనమాట. దిస్ ఇస్ ఏ న్యూట్రల్ ఆక్సైడ్. మరి సిలికాన్ డైఆక్సైడ్కి వచ్చేసరికి దిస్ ఎగ్జిస్ట్ ఓన్లీ అట్ హై టెంపరేచర్. ఎగ్జిస్ట్ ఓన్లీ అట్ హై టెంపరేచర్ దగ్గర మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, సిలికాన్ మోనాక్సైడ్. ఓకే, సో నార్మల్గా ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. అండర్స్టూడ్? అండ్ లెట్స్ లుక్ అట్ ద రిమైనింగ్. మరి మిగతావి చూడండి. సో ద రిమైనింగ్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ హియర్, అలానే సిలికాన్ డైఆక్సైడ్, అలానే జర్మేనియం డైఆక్సైడ్ హియర్, SnO2 హియర్ అండ్ PbO2. సో ఇంతకుముందే చెప్పాను ఇవి రెండు ఆంఫోట్రిక్ అని ఆల్రెడీ నేను చెప్పేశాను. సో ఐ టోల్డ్ యూ బోత్ ఆఫ్ దిస్ ఆర్ వాట్? ఆంఫోట్రిక్. దిస్ ఆర్ బోత్ ఆంఫోట్రిక్ ఇన్ నేచర్. అండర్స్టూడ్? సారీ, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? అండ్ ఈ పైన ఉన్న ఈ మూడు కూడా దే ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. What is this? They are all
కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా acidic in nature. Understood? Any more questions related to this oxides? What your nature, anything? Okay, any more questions? Ardhamainda? Right. Yes, absolutely, absolutely, Bhaskar. Ravindra, absolutely correct. Yes. So next thing, let's try to understand about reaction with acids. So basically, ఈ acids తో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్. ఓకే, సో హౌ డు దే రియాక్ట్ విత్ యాసిడ్స్? సో యాసిడ్స్ అండ్ బేసెస్తో కూడా బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అల్యూమినియం, సో ఇట్ రియాక్ట్స్ విత్ యాసిడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HCl, దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ AlCl3 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి ఇక్కడ ఎవాల్వ్ అవుతుంది, అంతే కదా. దిస్ ఇస్ హౌ దట్ అల్యూమినియం వుడ్ రియాక్ట్ విత్ HCl. ఓకే, అదే ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ యాసిడ్తో if you are taking this with aluminum with HNO3, ఒక ఆక్సిడైజింగ్ యాసిడ్, దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, సో ఇట్లాంటి ఒక యాసిడ్తో తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇనీషియల్గా జరుగుతుంది, ఇనీషియల్గా రియాక్షన్ హ్యాపెన్స్, కానీ తర్వాత ఇట్ స్టాప్స్. ఎందుకు అంటే why does this happens is because of the protection, because of the self protecting layer that is formed on the aluminum. Understood? Is this clear? Aluminum ఏం చేస్తుంది, it will form a self protecting layer అన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే it does not react with the acids. Understood? Is this clear? Any more questions still here? అర్థమైందా? Right. So then similarly with the base, so it also reacts with sodium hydroxide, that is forming sodium aluminate, that is NaAlO2. So ఒకవేళ ఇది కనుక ఒక బేస్ తో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ అనుకోండి, ఇట్ ఫార్మ్స్ సోడియం అల్యూమినేట్, దట్ ఈస్ NaAlO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకు రిలీజ్ అవుతుంది అనమాట. Understood? Right? Okay, yes. Amphoteric means both acidic and basic. అంటే అది రెండు క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తుంది అనమాట, అందుకనే వాటిని మనం amphoteric oxides అని పిలుస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ రియాక్షన్ విత్ వాటర్. సో మనకేంటంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, సో దే యాక్చువల్లీ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్. అంటే ఒక రకంగా కార్బన్, సిలికాన్, ఓకే, అండ్ జర్మేనియం, ఈ మూడు కూడా దే డు నాట్ రియాక్ట్ విత్ వాటర్. సో కార్బన్, సిలికాన్, జర్మేనియం, దే డు నాట్ రియాక్ట్ విత్ వాటర్. ఓకే, కానీ టిన్ వచ్చేసరికి ఇట్ విల్ రియాక్ట్ విత్ వాటర్, దట్ ఈస్ స్టీమ్. ఇది స్టీమ్తో రియాక్ట్ అవుతుంది. దిస్ విల్ రియాక్ట్ విత్ ద స్టీమ్, రియాక్ట్ అయ్యి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ SnO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. SnO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ సిమిలర్గా లెడ్ విషయానికి వస్తే ఇది కూడా ఇట్ డు నాట్ రియాక్ట్, ఇది కూడా రియాక్ట్ అవ్వదు. దిస్ ఆల్సో డు నాట్ రియాక్ట్. వై ఇట్ డస్ నాట్ రియాక్ట్ అంటే దీనికి గల కారణం ఏంటంటే లెడ్ మీద బికాస్ ఆఫ్ ద ఆక్సైడ్ లేయర్ ఆన్ లెడ్ కారణంగా ఇది మనకు కూడా రియాక్ట్ అవ్వదు అనమాట. ఓకే, so these are the various reaction of this metals with water. Sorry. Right. So any more questions? This will conclude this session. So these are all the properties of P block group 13 and 14 P block elements, which are very most important properties. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాపర్టీస్, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీస్. ఓకే, any more questions still here? Any more questions? So this concludes the session. I hope you understood వాట్ ఎవర్ మనం డిస్కస్ చేసిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోయినా కూడా యూ కెన్ కమెంట్. ఓకే, లేదంటే నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో కూడా మీరు ఇది ఏది, ఇది కాదు, ఇది అవును అంటే మీరు అడగచ్చు. ఐ విల్ బి రెస్పాండింగ్ టు యువర్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, సో ఎవరైనా కనుక ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఫైనలీ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. Bhaskar, thank you. Ravindra, thank you so much guys. So I will see you guys in tomorrow session. So రేపటి సెషన్స్ ఏంటంటే రెండు సెషన్స్ తీసుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం మీద ఉంటుంది,
ఒక సెషన్ వచ్చి కెమికల్ ఈక్విలిబ్రియం సెషన్ ఒకటి తీసుకుందాం, అండ్ దీంతో పాటుగా వన్ మోర్ సెషన్ విల్ బి ఆన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీద కూడా ఇంకో సెషన్. క్లియర్? సో ఈ రెండింటి మీద అయితే రేపు we will take this both. So ఇది part 2A, so this will also be part 2, right? So we will learn ఒకటి ఏంటంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మాత్రం ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. కెమికల్ ఈక్విలిబ్రియం విషయంలో మాత్రం ఏంటంటే ఒక క్వశ్చన్ వస్తుంది మనకు కెమికల్ ఈక్విలిబ్రియంకి సంబంధించి. వన్ క్వశ్చన్ ఇస్ మ్యాండేటరీ ఫ్రమ్ కెమికల్ ఈక్విలిబ్రియం. కానీ ఎంతో మందికి సార్ అది చాలా లెంతీ చాప్టర్ సార్, చాలా పెద్దదిగా ఉంటుందని అంటారు. అందుకోసం ఏం చేస్తారంటే ఎక్కువ మంది లాస్ట్లో చేస్తుంటారు. సో కానీ దెర్ ఆర్ సర్టన్ మ్యాండేటరీ కాన్సెప్ట్స్ విచ్ యూ షుడ్ నాట్ మిస్ అవుట్, విచ్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ దోస్ టాపిక్స్. అవి మాత్రం 100% పక్కా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో చేద్దాం. ఓకే, సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ షుడ్ నాట్ మిస్ అవుట్. అది ఖచ్చితంగా చేయాలి కూడా. ఆ టాపిక్స్ అన్నీ కూడా చేద్దాం. ఓకే, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మాత్రం 3 సెషన్స్ అయినా సరే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాం. ఎందుకంటే మినిమం ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా మీరు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అసలు వదలాల్సిన ప్రసక్తే లేదు, వదలకూడదు కూడా. ఓకే, సో అందుకనే కొంచెం ఇంకా డీటెయిల్డ్గా డెప్త్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, స్ట్రక్చర్ ఎలా రాస్తాం ఇవన్నీ కూడా, ఐసోమెరిజం అన్ని, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నామెన్క్లేచర్తో సహా. ఓకే, రైట్. Thank you so much. I hope you enjoyed the session. I will see you guys in the next upcoming session, that is tomorrow. Until then, take care. Bye.